కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఉంది. డాక్టర్ హత్యాచార ఘటనపై విద్యార్థి సంఘాలు ఇవాళ భగ్గుమన్నాయి. విద్యార్థి సంఘాలకు బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేస్తోంది. రేపు బెంగాల్ బంద్కు బీజేపీ పిలిపించింది. బంద్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న వార్నింగులున్నాయి. ఉద్యోగులు తప్పకుండా విధులకు హాజరు కావాలని ఓ పక్క ఆదేశాలు జారీ చేస్తోంది బెంగాల్ ప్రభుత్వము. సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వాటర్ క్యానన్లు బాష్పాయుధం ప్రయోగించారు. సీఎం మమత రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లాఠీచార్జ్లో పలువురు విద్యార్థులకి ఇవాళ గాయాలు కూడా అయ్యాయి. కోల్కతాలో విద్యార్థులు కదం తొక్కిన విజువల్స్ అవి. డాక్టర్ హత్యాచారం ఘటనపై తమదైన శైలిలో నిరసన తెలిపారు. నలు దిక్కుల నుంచి సెక్రటేరియట్ సబానాను ముట్టడించేందుకు ప్రయత్నించారు. 15 నిమిషాలకోసారి విడతల వారీగా విద్యార్థులు దూసుకురావడం, 15 నిమిషాలకోసారి పోలీసులు బాష్పాయుధం ప్రయోగించడం, గాల్లో కాల్పులు జరపడం, హైటెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ను ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. విద్యార్థులకు పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణ చెలరేగింది. మార్చిలో పాల్గొన్న ఆందోళనకారులు బ్యారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా బీజేపీ ఆందోళన చేపట్టింది. కోల్కతా పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ బీజేపీ బుధవారం బెంగాల్ బంద్కు పిలిపించింది. కేంద్ర మంత్రి బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. అయితే రేపటి బంద్లో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకూడదని ఉద్యోగులకు బెంగాల్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రేపు అన్ని కార్యాలయాలు తెరిచే ఉంటాయని ప్రకటించింది.